మీ సేవకు వందన వెళుతున్నది. వందే మాతరం. గురు పూజోత్సవం సందర్భంగా మనం ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చక్రవర్తి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, ఈ కార్యక్రమానికి ఇక్కడి distance education. Nothing is wrong. You do distance education. Knowledge is divine. Knowledge is going to help you all. You go there. And he encouraged me to join distance mode in graduation. Later on, I joined Nizam College to do my masters in sociology. Sir. जय हो जाओ, तुम जाने जाओ. మనం ఫౌండేషన్ కి సింగింగ్ కి ఈవెంట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మరీ ఈ 1 year నుండి రెగ్యులర్ గా నేనే కంటిన్యూగా ఉంటున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు డాక్టర్ చక్రవర్తి కడవగండ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ప్రోగ్రామ్ లో నన్ను ఆహ్వానించారు. సో ఈ టీచర్స్ డే సందర్భంగా వీళ్ళు నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో నా పేరు సజెస్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా సర్వీస్లో నేను రాష్ట్ర ప్రభుత్వ బెస్ట్ టీచర్ అవార్డు నేను తీసుకోవడం జరిగింది. నేను 2 కవితా సంపుటిని, తర్వాత తెలుగు అకాడమీ నుండి ఒక టెక్స్ట్ బుక్ రాయడంలో వన్ ఆఫ్ ది ఆథర్స్గా నేను పనిచేశాను నా సర్వీస్లో. ఎన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ వచ్చారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి? నేను అంటే సర్వీస్లో ఉన్నప్పటి నుంచి దాదాపుగా ఒక 30 years నుంచి నేను కవితలు రాస్తూ ఉన్నాను. ఇప్పటివరకు అయితే నేను ఒక 2 కవితా పుస్తకాలను నేను ప్రచురించడం జరిగింది. తర్వాత ఇదే కాకుండా ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ మన మాటలు అనేది నేను నిర్వహిస్తూ ఉన్నాను. ఈ టెక్నిక్స్ అన్ని కూడా స్టార్టింగ్లో మా బాబు దగ్గర నుంచి నేర్చుకొని ఇప్పుడు ఎడిటింగ్ అంతా కూడాను నేనే చేస్తూ ఉన్నాను. మేడం, ఈరోజు ఈ మనం ఫౌండేషన్ ద్వారా ఇంత గొప్ప వేదిక మీద అంత పెద్దల సమక్షంలో బహుమతి తీసుకోవడం, సన్మానం పొందడం ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది. ఒక గురువు గురించి నేను కొన్ని ఇది చెప్పడం అనేది నాకు అంటే మన అనుభవాలే మనం చెప్పగలుగుతాం కదా. సో అందుకోసము గురువు అంటే ఏంటి అనేది నేను చెప్పిన ఈ కవితలో గురువు అంటే దిశానిర్దేశం చేసే, గురి చూపి నడిపించేవాడు గురువు. విద్యార్థుల ముందు నిలబడగానే తన బాధల్ని మెదల్ని మర్చిపోయి తన జ్ఞాన భండాగారాన్ని విద్యార్థుల ముందు తెరచి మైమర్చిపోయేవాడు గురువు. తాను ప్రజ్వలిస్తూ విద్యార్థుల్ని ప్రజ్వలింపచేసేవాడే గురువు. విద్యార్థుల ఆలోచన సరళిలోకి తాను దిగి తన ఆలోచన స్థాయిలోకి వారిని మరలింపచేసుకునేవాడే గురువు. గురువు అంటే పాఠాలలోని సత్యాల నుండి అసలు జీవిత సత్యాలలో వైపుకి నడిపించేవాడే గురువు. అంతేకాదు వేరువేరు విద్యార్థులకు వేరువేరు నైపుణ్యాలు ఉంటాయి. ఆ నైపుణ్యాలలో వారిని ఆరితేర్చి వారి ఆత్మస్థైర్యాన్ని పెంచేవాడే గురువు.
కాబట్టి గురువు అంటే తరగతి గదిలో ప్రపంచ కిటికీలను తెరిపించి చూపించేవాడే గురువు. పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆనందపడిపోయే నాన్నల గురువు ఆ ఉన్నతికి కారణం తానైనందుకు సంతోషపడిపోయే నిస్వార్థ జీవి గురువు. పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆనందపడిపోయే సంతోషపడిపోయే అమ్మల వాళ్ళు ఉన్నత శిఖరాలను ఎక్కినప్పుడు ఆ ఉన్నత శిఖరాలను తాను ఎక్కినట్లుగా సంబరపడిపోయే నిస్వార్థ జీవి గురువు. సూపర్ 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 నైస్ మేడం. చాలా ఎమోషనల్గా ఉంది, చాలా వాల్యుబుల్. ఎవరు చెప్పాలి ఇంత అద్భుతంగా. ఎదుటి వాళ్ళు తనని గుర్తించి నమస్కరించినప్పుడు మనసులో పైకి చిన్నగా నవ్వినా మనసులో ఆనందంతో కొండెక్కినంత సంబరపడిపోయే పసి మనస్కుడు గురువు. గురువు అంటే విద్యార్థుల ప్రతి విజయంలో తన ప్రతిబింబాన్ని చూసుకునే అతి సామాన్య మహామనిషి గురువు. సూపర్. సో ఈ గురువు గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి సందర్భాలలో మళ్ళొకసారి మనము గురువు యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని మనము అంటే ఈ రోజుల్లో పిల్లల్ని మనము ఒక స్నేహితుడిలాగా, గురువు అంటే ఒక స్నేహితుడిలాగా చూసుకుంటేనే పిల్లలు మన మాట వినేలాగా ఉన్న పరిస్థితి ఇది. సో ఇంతకు ముందులాగా దండించే పరిస్థితి లేదు. ఆనాడు గురు ప్రతిభను తన ఎదురుగా పెట్టుకొని స్ఫూర్తిని పొందిన ఏకలవ్యుడికి తన గురు దక్షిణగా బొటనవేలుని ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో గురువులు ఒక స్నేహితులుగా మెలిగితేనే మనకు అంటే కొత్త పద్ధతులు నేర్చుకొని ఆ పద్ధతుల ద్వారానే పిల్లల్ని ఈరోజు చదివించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము గురువుల్ని తెలుసుకొని వారి ప్రాధాన్యతను మనము తెలుసుకుని పిల్లల్ని ఆ దిశలో నడిపిస్తే ఎంతో అభివృద్ధి. థ్యాంక్ యూ మేడం. సూపర్. నా పేరు దొడ్ల విజయ్ యాదవ్. నేను యాదాద్రి భువనగిరి జిల్లా నుండి వచ్చాను. ఈరోజు మనం ఫౌండేషన్ వాళ్ళు నాకు అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక భారత పవర్ లిఫ్టర్ని, గోల్డ్ మెడలిస్ట్ని కూడా. ఇంకా హ్యూమన్ రైట్స్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తెలంగాణకి. భారత్ స్కౌట్ గైడ్లో కూడా నేను జిల్లా సెక్రటరీగా ఉండడం జరిగింది. అయితే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినమే ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారంటే, ఈయన ఉపాధ్యాయుడిగా ఉంటూ ఒక ఫిలాసఫీ లెక్చరర్గా ఉంటూ ఆయన 2 సార్లు ఉపరాష్ట్రపతిగా, ఒకసారి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. అంటే ఒక ఉపాధ్యాయుడు తలుసుకుంటే ఏమైనా కాగలడు అని ఉపాధ్యాయుల్లో మనోధైర్యాన్ని ఇచ్చిండు. అంటే ఒక ఉన్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి స్థాయిలో కూడా ఉన్నాడు. కాబట్టి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఉపాధ్యాయుడు అంటే ఎవరు? చీకటిని తొలగించేవాడు గురువు అంటే. నేనేమంటున్నానంటే ఉపాధ్యాయులు పలు రకాలుగా ఉన్నారు. మనం చూస్తే టీచరు, ట్యూటరు, ఇన్స్ట్రక్టరు, లెక్చరరు, మాస్టారు, పంతులు, సారు, ఇలా ఏ విధంగా ఉపాధ్యాయుడు ఏ విధంగా పిలిచినా అతడు తన యొక్క విద్యుత్ ధర్మంలో మన యొక్క విద్యార్థులను తయారు చేయడంలో ముందంజలో ఉన్నది. ఇంకా ఉపాధ్యాయుని గురించి చెప్పాలంటే ఏంటంటే, ఉపాధ్యాయుడు అనేవాడు, గురువు అనేవారు తాను ఉన్న స్థానంలోనే ఉండి తన విద్యార్థులు ఉన్నత స్థానాలను అలంకరిస్తే సంతోషపడేవాడు. ఒక నమస్తే చెప్పి సార్ నేను మీ స్టూడెంట్ని అంటే పులకరించేవాడు. అంటే మాట్లాడితే పులకరించే వ్యక్తి మన ఉపాధ్యాయుడు. ఇంకా ఈ ఉపాధ్యాయుని గురించి చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ నేను. ఉపాధ్యాయుడు అనేవాడు ఒక దగ్గర 2 పేషెంట్లు ఉన్నారు. వారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఉంటే ఈ పక్కన ఉపాధ్యాయుడు ఉన్నాడు, అటు పక్క ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ ఈ ఉపాధ్యాయుని అడుగుతా ఉన్నాడు. ఈ ఉపాధ్యాయుడు అని తెలియదు ఆ పేషెంట్ కి. తనతో పాటు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిండు. అయితే సార్ ఆ పక్కన ఏముంది సార్ అంటే గోడ ఉంటది. ఆ గోడ పక్కన ఏముందంటే చాలా చెట్లున్నాయి, ప్రకృతి ఉంది, అందంగా ఉంది, చాలా పువ్వులున్నాయని వర్ణిస్తూ ఆ పేషెంట్ లో ఆరోగ్యం, ఆ పక్కనున్న పేషెంట్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఉపాధ్యాయుడు అనేవాడు పరితపిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఈ ఉపాధ్యాయుడు మరణించడం జరుగుతుంది. అప్పుడు ఆ పేషెంట్ నర్సుని అడుగుతాడు అనమాట, అమ్మ నన్ను ఆ గోడ దగ్గర తీసుకెళ్ళండి అంటే. అప్పుడు ఆ గోడ ఆయన ఆ పేషెంట్ అక్కడ చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అంటే ఒక ఉపాధ్యాయుడు అనేవాడు తాను చనిపోతున్నప్పటికీ ఇంకొకరిలో వెలుగు నింపడానికి అతడు పడ్డ కృషి మనం ఇక్కడ
చూడడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మనం ఫౌండేషన్ వారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏమి చెప్పాలనుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది సార్. వీరు చాలా నిస్వార్థంగా ఈ అవార్డులు ఇస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ రంగంలోకి? ఉపాధ్యాయ వృత్తిలో 2002 నుంచి పనిచేస్తున్నా సార్. గత 22 సంవత్సరాలుగా. మీది ఎలాంటి సర్వీస్ ని ఎంచుకుని వీరు అవార్డు ఇవ్వడం జరిగింది? నేనంటే ఒక ఇండియన్ పవర్ లిఫ్టర్ గా ఉన్నా, ఒక కవిగా ఉన్నా, ఇంకా భారత్ స్కౌట్ గైడ్ లో నేను యాక్టివ్ గా పనిచేస్తున్నాను. ఇంకా హ్యూమన్ రైట్స్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఒక ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతూ నేను ఎంతో మందికి మార్గదర్శకంగా ఉన్నా. అంటే నా సేవలు మిగతా టైం అంతా కూడా నేను సమాజం కోసం వెచ్చిస్తున్నా. అయితే ఈ అవార్డు ఇస్తున్నారని నాకు కూడా తెలియదు. అంటే నేను ఈ మనం ఫౌండేషన్ ని ఎందుకు ఇంతగా చెప్తున్నంటే, వీరు నిస్వార్థంగా ఇచ్చిర్రు. మామూలుగా అంటే పేర్లు తీసుకుని అట్లా చేస్తారు, కానీ వీరు అలా కాదు. ఎవరైతే నిస్వార్థంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎటువంటి సేవలు అందిస్తున్నారు అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నాకు ఈ అవార్డు ఇవ్వడం చక్రవర్తి సార్ గారికి, మరియు మన అబ్దుల్ రషీద్ సార్ గారికి, మన సుతారపు వెంకటనారాయణ సార్ గారికి నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. లాస్ట్ ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలో మీరు బహుమతి అందుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది సార్. నాకు ఇది ఒక ప్రోత్సాహకంగా నేను ఇంకా ముందుకు పోవడానికి, సూపర్, అంటే యాజ్ ఏ ఉమెన్ టీచర్ గా మహిళల్లో స్ఫూర్తిని నింపడానికి, అంటే ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే ఏమైనా చేయగలని సర్వేపల్లి గారు మనకి ఆదర్శంగా ఉన్నారు. అట్లే దొడ్ల విజయ కూడా ఏదైనా సాధిస్తుంది. ఆమెను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఇంకా మంచి వాల్యూస్ ఇవ్వాలి, వారికి మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో భారత్ స్కౌట్ గైడ్ తరఫున కూడా నేను ఎక్కువగా కృషి చేస్తున్నా. క్రమశిక్షణ డిసిప్లిన్ తో నేను ముందుకు పోతున్నా. కాబట్టి ఈ మనం ఫౌండేషన్ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వడం, ఈ యొక్క నేను ఇట్లా అవార్డు తీసుకోవడంలో మా ఎంఈఓ గారు జె కృష్ణ సార్ గారి యొక్క కృషి కూడా చాలా ఉంది. మా డిఈఓ నారాయణ రెడ్డి సార్ గారు కూడా నాకు ఈ విధంగా సేవలు అందించడంలో వారు నా గురువు వికారాబాద్ డైట్ లో. మరి వారు నాకు ఇచ్చినటువంటి విద్యతోనే నేను ఇన్ని యాక్టివిటీస్, అంటే ఒక ఉపాధ్యాయురాలుగానే ఉండకుండా నేను ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నా. క్రీడలలో నేను అవార్డులు తీసుకున్నా, గోల్డ్ మెడలిస్ట్ ని. పవర్ లిఫ్టింగ్ ఈ రోజు కంపల్సరీ అమ్మాయిలకి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం పవర్ లిఫ్టింగ్ చాలా ఉపయోగపడుతుందని, నా ఏజ్ 43 అయినప్పటికీ నేను ఒక గోల్డ్ మెడలిస్ట్ గా ఉండి దేశ విదేశాల్లో వెళ్లడం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది సార్. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం రోజున ఈ అవార్డు తీసుకోవడం నాకు ఇంకా సంతోషంగా ఉంది సార్. నా పేరు జె సత్యనారాయణ ప్రసాద్. నేను ప్రైవేట్ విద్యా సంస్థలో ప్రిన్సిపాల్గా 35 సంవత్సరాలు సుదీర్ఘ సేవ చేసి ఉన్నాను. పర్టికులర్లీ లాస్ట్ 5 years ఎటువంటి ప్రతిఫలం లేకుండా వాలంటీర్గా మా మిస్సెస్కు సహాయంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధించడం జరిగింది. ఎన్ని సంవత్సరాల సార్ మీరు సర్వీస్ చేస్తూ వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సర్వీస్ చేస్తూ వచ్చారు? 5 years నేను వాలంటీర్గా ఉచితంగా సర్వీస్ చేయడం జరిగింది. సూపర్. మా మిస్సెస్ పేరు పట్లూరి పద్మావతి. ఆమె రేపల్లిలో పుట్టింది. 35 సంవత్సరాలు సుదీర్ఘ సేవ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగినిగా జూలై 31, 24వ సంవత్సరంలో పదవి విరమణ పొందడం జరిగింది. ఆమెకు పదవి విరమణ సందర్భంగా నాకున్న అతి తక్కువ భాషా పరిజ్ఞానంతో అక్షరాలన్నీ ఒక కవితగా పేర్చి ఆమెకు బహుకరించాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఫౌండేషన్ వారికి మాకు నా భార్య పద్మావతి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా సెలెక్ట్ కావడం జరిగింది. మా సేవలను మనం ఫౌండేషన్ వారు గుర్తించి ఈ టీచర్స్ డే సందర్భంగా 8వ తేదీ సెప్టెంబర్ 24వ తేదీన ఘనంగా మా ఇద్దరిని సన్మానించడం జరిగింది. నా భార్య పద్మావతి రిటైర్మెంట్ సందర్భంగా నేను ఒక చిన్న కవితను వ్రాసి ఉన్నాను, వినిపిస్తాను. మనం ఫౌండేషన్ వారు మా సేవలను గుర్తించి ఈ విధంగా సన్మానించడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నా భార్యకు కానుకగా ఇచ్చినటువంటి చిన్న కవిత సిరిమల్లి. అమ్మా నాన్నల ఆశయాలకు అద్దం పడుతూ రేపల్లె పూదోటలో పూసింది ఒక సిరిమల్లి. ఉపాధ్యాయ వృత్తి ఊపిరిగా తొలి అడుగు వేసింది పల్లెంపల్లి. పనిచేసిన ప్రతి పాఠశాలలో జ్ఞాన సౌరభాలు వెదజల్లి చివరి మజిలీగా చేరింది దాచేపల్లి. ఓర్పు నేర్పు నీరుగా, సహనం సమయపాలన పందిరిగా పిల్లలతో తీగలా అల్లుకొంది. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆరాటం, అందుకు అనుక్షణం అలుపెరుగని పోరాటంతో 10 మందిలో ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా నిలిచింది.
జీవన సంద్రంలో సహజంగా ఏర్పడే పెను తుఫానులకు చిగురుటాకుల అదరగ బెదరక దృఢచిత్తంతో ముందుకు సాగింది. శిక్షణ క్రమశిక్షణలకు మారుపేరుగా మీ అందరి ఆదరాభిమానాలతో విద్యార్థుల సేవలో 3 వత్సరాలు 3 క్షణాల్లా మంచుకొండలా కరిగాయి. విద్యావనంలో అడుగిడిన ఆశలు నెరవేరంగా సహోపాధ్యాయుల మమతానురాగాల పూదోటను వీడలేక లతలాపన వేసుకున్న చిన్నారులను మరువలేక మనసురాక నిట్టూర్పుతో వెనుదిరిగింది ఈ సిరిమల్లి చదువుల తల్లికి చివరిసారిగా ప్రణమిల్లి. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ సార్. ఎస్, 2 మాటలు 1 minute. మా పేరు టి పద్మావతి. నేను 1989లో ఎస్టీగా పదవిలో చేరాను. అప్పటి నుంచి 34 సంవత్సరాల పాటు ఎస్జిటిగానే కొనసాగాను. అనేక పాఠశాలల్లో పనిచేస్తూ మరి అనేక మంది ఎంఈఓల చేత ఎంతో మెప్పుని ఆదరణ పొందాను. ఎలా అంటారా, అది కేవలంగా శ్రమ, మా పట్టుదల, మంచిగా విద్యార్థుల్ని నడిపించడం, అన్ని విషయాల్లో ఆల్రౌండర్గా చిన్నపిల్లలని లేకుండా అందరి పిల్లల్ని కూడాను ఏకతాటిగా తీసుకురావటం, సమానమైన భావంతో మంచిగా పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావటం అనే దాన్ని, పిల్లల్లో ఉన్న టాలెంట్ని, పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని బయటికి తీసుకురావటం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సర్వీస్ చేస్తూ వచ్చారు? 34 years. సూపర్ సూపర్. 35th year దాచేపల్లి హై స్కూల్ కి ప్రమోషన్ మీద వచ్చాను. ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు బహుమతి అందుకోవడం, సన్మానం పొందడం ఎలా? అంతకుముందు నాకు 2019లో డిస్ట్రిక్ట్ అవార్డు వచ్చింది. మరి మనం ఫౌండేషన్ వాళ్ళు మరి నా యొక్క ప్రతిభను, మా హస్బెండ్ చేసిన సేవలను గుర్తించి మమ్మల్ని ఇక్కడ పిలిచి ఇంత ఘనంగా సన్మానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పనిచేశాను, టీచర్గా పనిచేస్తున్నాను. అష్టావధాని మనము అనే ఫౌండేషన్ వాళ్ళు నన్ను ఉత్తమ ఉపాధ్యాయునిగా గౌరవించి పిలిచి సన్మానం చేసినందుకు ధన్యవాదం అండి. ఇప్పటికీ 32 అష్టావధానం చేశాను. ఆసిఫాబాద్ కౌల సంఘం అని వెనుకబడిన కుమరం భీం జిల్లాలో ఒక సంస్థ ఏర్పాటు చేసి ఇప్పటికి 40 మంది కౌలను కూడా తయారు చేశామండి. ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను హై స్కూల్లో పనిచేస్తాను. 31 సంవత్సరాల సర్వీసు. హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠాలు బోధిస్తానండి. హెడ్ మాస్టర్గా కూడా పనిచేస్తానండి. ఆసిఫాబాద్ కౌల సంఘం అనే సంస్థను స్థాపించి ఒక 40 మంది కవులకు పద్యాలు రాయడం నేర్పించానండి. అది గుర్తించి మనం ఫౌండేషన్ వారు పిలిపించి నాకు గౌరవం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. నేను సిద్దిపేట్, చెన్నూరు, మంచిర్యాల్, ఆసిఫాబాద్ లోపల అష్టావధానాలు చేశానండి. జూమ్లో ఒక 18 అష్టావధానాలు చేశానండి. సార్, ఇంత గొప్ప వేదిక మీద మీరు సన్మానం పొందడం, ఇంత గొప్ప వేదిక అందరు పెద్దలు మనం ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల తెలంగాణ సాహిత్య సారస్వత పరిషత్ లోపల మాకు సన్మానం చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కర్త కారయిత చేవ పెరకష్ట అనుమోదక అన్నట్లుగా చేసిన సేవను గుర్తించిన వారికి, పోషకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నేను ఈనాడు లోపల డిఎన్ ప్రసాద్ గారు యూనిట్లో ఉన్నప్పుడు వరంగల్లో 8 సంవత్సరాలు ఈనాడు రిపోర్టర్గా పనిచేశానండి. ఇప్పుడు అన్ని పత్రికలకు వ్యాసాలు రాస్తుంటాను. వెంచటి రవికుమార్. నేను హన్మకొండలో పల్వేల్ప ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా చేస్తున్నాను. మనం ఫౌండేషన్ ఫౌండర్ చక్రవర్తి గారు ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిభగల ఉపాధ్యాయులను గుర్తించి ఈరోజు ఈ ప్రాంగణంలో ఆహ్వానించి పలు పురస్కారానికి ఎంపిక చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే మాదిరిగా నేను 2009లో నా సేవా కార్యక్రమాలకు గౌరవ ప్రతిభా పాటిల్ గారి నుంచి రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా విద్యా సామాజిక సేవలకు తీసుకోవడం జరిగింది. మనం ఫౌండేషన్కు మరొకసారి వారు మరింత ప్రోత్సహించాలని ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు. రాష్ట్రపతి అవార్డు ఏ సంవత్సరం వచ్చింది, ఏ సమయంలో వచ్చింది, ఎవరి చేతి మీద అందుకోవడం జరిగింది? విద్యా సామాజిక మరియు దివ్యాంగుల సేవలకు గుర్తించినటువంటి అప్పటి భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి నుండి 2009లో విజ్ఞాన్ భవన్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు శాఖ మంత్రులు ముకుల్ వాస్నిక్ గారు దివ్యాంగుల కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిగా మరియు గౌరవ భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి నుండి
తీసుకోవడం జరిగింది 2009లో. పురస్కారం వల్ల మీకు మరింత బాధ్యత పెరిగిందంటారా? మరింత బాధ్యత మా భుజస్కంధాలపై ఈ ఫౌండేషన్ వాళ్ళు పెట్టడం జరిగింది. ఇప్పటికీ సామాజిక కార్యక్రమాలు, విద్యార్థులకు సృజనాత్మక కార్యక్రమాలు చేస్తున్నాను. మరింత బాధ్యతను పెంచి ఇంకింత ఉత్సాహంతో ఒక చోదక శక్తిని వీరు నింపారు. మన కోసం చేసే పనులు మనతోనే అంతరిస్తే ఇతరుల కోసం చేసే పనులు శాశ్వతంగా నిలిచి ఉంటాయనే సూక్తికి ఈ యొక్క పురస్కారము నాకు మరింత గౌరవాన్ని, బాధ్యతను, విషయాన్ని పెంచడం జరిగింది. సార్ లాస్ట్ సార్ ఈ అవకాశం ఇచ్చిన ఈ మనం ఫౌండేషన్ వాళ్ళ గురించి గౌరవ మనం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చక్రవర్తి గారు పొద్దుటూరు నుంచి ఇక్కడ హైదరాబాద్కు వచ్చేసి వ్యయ ప్రయాసాలకు వచ్చి వారికి నా మనస్పూర్వక త్రికరణ శుద్ధిగా నమస్సుమాంజలు తెలుపుకుంటూ మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? సార్ ఇప్పటివరకు మీరు ఎంతమంది విద్యార్థులు తీర్చిదిద్దారు? ఇప్పటి వరకు నేను 3000 మంది విద్యార్థులు తీర్చిదిద్దాను. సూపర్ సార్. ఇంకా మొత్తం ఎన్ని సంవత్సరాలు మీ సర్వీస్? నేను ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 25 సంవత్సరాలు అవుతుంది. ఉపాధ్యాయ వృత్తి చేపట్టినాక 5 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటున్నాను. విద్యార్థుల సృజనాత్మక పెంపొందించడం కానీ, విద్యార్థుల తల్లిదండ్రులను పాదపూజ కార్యక్రమం నిర్వహించడం కానీ, మొన్న 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ కూడా మా విద్యార్థుల చేత గౌరవ భారత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, గవర్నర్కు, ముఖ్యమంత్రి గారికి, జిల్లా కలెక్టర్ల గారికి నేను పోస్ట్ కార్డు ద్వారా అభినందనలు తెలపడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ గూగుల్ ఆన్లైన్ ప్రపంచంలో పోస్ట్ కార్డ్ అంటే తర్వాత ఏంటో కూడా తెలియనటువంటి స్థితిలో మన యువతరం ఉన్నది. ఇది కొంచెం శోచనీయమైనటువంటి విషయం. థ్యాంక్ యూ సార్. నమస్తే, నా పేరు అర్చన. నేను కరీంనగర్ నుండి వచ్చాను. నేను ఈవెంట్స్ చేస్తాను. నా ఈవెంట్ నేమ్ వచ్చేసి అర్చన ఈవెంట్స్. నేను సింగర్ అండ్ ఆర్గనైజర్. నేను మెహందీ ఫంక్షన్ నుండి ఈవెంట్ భరత్ డాన్సర్స్ వరకు ఈవెంట్ అంతా చేస్తాను. ఎంట్రీలు, పళ్ళకి, ఇదంతా కూడా. ఇదంతా నన్ను గుర్తించి 7 years బ్యాక్ నేను ఒకసారి ఇక్కడికి ఈవెంట్కి వచ్చాను సింగర్కి. అప్పటి నుండి 7 years నుండి కూడా మనం ఫౌండేషన్ లో నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ చక్రవర్తి కడపగంధ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ కంగ్రాట్స్ టు చక్రవర్తి. మీరు పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నాము? పాటలు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు? నేను ఈవెంట్స్ వచ్చేసి 11 years నుండి అర్చన ఈవెంట్ స్టార్ట్ చేశానండి. నేను సింగర్ని. యాక్చువల్గా నేను సంగీతం నేర్పిస్తాను. ఒక 40 members నాకు ఆన్లైన్లో సింగింగ్ నేర్చుకుంటాను. ఏమి నాట్యం మేము నేర్పిస్తారండి మీరు? భరతనాట్యం, క్లాసికల్ సింగింగ్. ఓకే ఓకే ఓకే. ఏం చదువుకున్నారు మేడం మీరు? నాది HPT అయిపోయింది, హిందీ పండిట్ ట్రైనింగ్ అయిపోయింది. ఇది ఇంట్రెస్ట్, ఇది ప్యాషన్ తోటి నేను ఇందులోకి వచ్చేసాను. నేను వచ్చినప్పటి నుండి నాకు చాలా బాగా క్లిక్ అయ్యి నన్ను ఇంత ప్రోత్సహిస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఫౌండేషన్ వారికి అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్స్ టు చక్రవర్తి సార్. సాహిత్య అభిలాష వాళ్ళు ఎన్టీఆర్ లెజెండరీ ఇచ్చారు. గత చాలా సంవత్సరాలుగా నేను సాహిత్యం చేస్తున్నాను కాబట్టి వాళ్ళు గుర్తించి నాకు అవార్డ్స్ ఇస్తున్నారు. చక్రవర్తి గారికి మాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ఎప్పుడు నన్ను పిలుస్తుంటారు. ప్రతిరోజు వాట్సాప్లో కూడా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనం ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవలు శ్లాఘించదగినవి. ఆయన గొప్ప పనులు చేస్తున్నాడు. అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు. ప్రతి ఒక్కరిని వెళ్తుంటాడు. ఆయన కార్యక్రమం చేస్తాడు. ఇంకా ముందు చేస్తాడు ఆయన. సార్ మీరు టీచర్గా ఎక్కడ రిటైర్మెంట్? నేను ప్రైవేట్ టీచర్గా పనిచేశాను. తెలుగు రచయితలు, మరి పోయిట్ కవిని బంగారు వేషం నాగేశ్వరం అనే కవిగా సంపూర్ణ చేశాను. దానిని కొలకొల్లూరి ఇనాక్ గారు ఆవిష్కరించారు. రవీంద్ర భారతిలో చాలా. సార్ ఈరోజు మనం ఫౌండేషన్ మీరు ఏమని చెప్పాలనుకున్నారా? మనం ఫౌండేషన్ చెప్పేది ఆయన చెప్పేదానికి కూడా మేము స్థానం పెట్టలేదు. ఆయన అన్ని కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి ఇంకా సలహాలు అవసరం లేదు. ఆయన మీ ఆశీస్సులు ఇవ్వండి సార్. దేవుడు మన తరఫు నుండి ఆయనకు చక్రవర్తి గారికి మరి మన ఫౌండేషన్ ఇంకా బాగా నడవాలని నేను ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తాను. సార్ ఇంత వయసులో కూడా మీరు మొత్తం స్టేజ్ లో ఉన్న వాళ్ళు అందరికన్నా యాక్టివ్గా వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ ది హెల్త్? సీక్రెట్ అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అన్నారు, ఈ కడుపుని 3 భాగాలు చేయండి.
మీ కడుపును 3 భాగాలు చేయండి. ఒక భాగం నీళ్లు, ఒక భాగం భోజనం, ఒక భాగం ఖాళీ. ఈ మూడింటిని నేను అనుసరిస్తున్నాను కాబట్టి అందుకే ఈయన కూడా ఆయన అడిగాడు ఇక్కడ నడుము నొప్పి ఉందా అని. నడుము నొప్పి లేదు, కాళ్ళ నొప్పి లేదు, మొక్కల నొప్పి లేదు, గుండె నొప్పి లేదు, తలనొప్పి లేదు. కాబట్టి ఇది ఒక ఆహారం సరిగా తీసుకోవడం,